రేపు ఏపీ కర్ణాటక ముఖ్యమంత్రులతో సమావేశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లోని నీటిపారుదల కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులు జల వనరులపై సమీక్ష చేయబోతున్నారు. రాజోలిబండ డైవర్షన్ స్కీమ్, తుంగభద్ర బోర్డు పరిధిలోని అంశాలపై సమీక్షించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ జల ప్రాజెక్టులపై అధికారులు ప్రెజెంటేషన్ ఇవ్వనున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొంటున్నారు. రేపు ఏపీ కర్ణాటక ముఖ్యమంత్రులతో సమావేశం ఉన్న నేపథ్యంలో హైదరాబాద్ లోని నీటిపారుదల కేంద్ర కార్యాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాజెక్టులు జలవనరులపై సమీక్ష చేయబోతున్నారు. పూర్తి వివరాలు నరసింగరావు అందిస్తారు. నరసింగరావు. ఎస్విజే చంద్రిక మరి కాసేపట్లోనే జలసౌధలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే అధికారులంతా కూడా జలసౌధకు చేరుకున్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా చేరుకున్నారు. అదేవిధంగా మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఇప్పటికే జలసౌధకు చేరుకున్నారు. ముఖ్యంగా ఈ సమావేశంలో ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి నీటిపారుదల ప్రాజెక్టులు, భూసేకరణ, వాటి పురోగతితో పాటుగా రేపు మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదిక మీదకి వస్తున్నటువంటి నేపథ్యంలో ఒక కీలక సమావేశాన్ని కర్ణాటక వేదికగా నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో కర్ణాటకతో ఉన్నటువంటి నీటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వివాదాలపైన ఈరోజు సమావేశంలో కీలకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించబోతా ఉన్నారు. అధికారులు అందుకు సంబంధించి సమగ్రమైనటువంటి వివరాలని అందిస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను ఇవ్వబోతా ఉన్నారు. ముఖ్యంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అంశాలపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించబోతా ఉన్నారు. అందులో ప్రధానంగా ఇటు తుంగభద్ర ప్రాజెక్టు, అదేవిధంగా ఆర్డీఎస్కు సంబంధించినటువంటి అంశాలు, జల వివాదాలకు సంబంధించి సమగ్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించబోతా ఉన్నారు. పూర్తి వివరాలని అందించబోతా ఉన్నారు. వాస్తవానికి రేపు కర్ణాటకలో ఈ తుంగభద్ర గేట్లకు సంబంధించి గత ఏడాది కొట్టుకపోయినటువంటి తుంగభద్ర గేట్లని కర్ణాటక అమర్చింది. సో ఆ అమర్చినటువంటి గేట్ల ప్రారంభోత్సవ కార్యక్రమం రేపు ఉంది. ఈ కార్యక్రమానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటుగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరు కాబోతా ఉన్నారు. సో అనంతరము ఇటు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ముగ్గురు కీలకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించబోతా ఉన్నారు. నీటి అంశానికి, నీటి వివాదాలకు సంబంధించి మూడు రాష్ట్రాల మధ్య ఉన్నటువంటి జల వివాదానికి సంబంధించి ముఖ్యంగా కృష్ణా నది నీటి వివాదాలకు సంబంధించి చర్చించబోతా ఉన్నారు. సో ముఖ్యంగా ఈ తుంగభద్ర అదేవిధంగా రాజోలిబండ డైవర్షన్ స్కీమ్కు సంబంధించి మొదటి నుంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎగువన ఉన్నటువంటి కర్ణాటక, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు తెలంగాణకు నష్టం చేకూర్చే విధంగా అక్రమంగా నీటిని తరలిస్తున్నాయనేటువంటి వాదన చేస్తూ ఉంది. ముఖ్యంగా ఈ హెడ్ వర్క్స్ అనేటువంటిది తుంగభద్ర నీటికి ఆర్డీఎస్ ప్రాజెక్టుకు సంబంధించి హెడ్ వర్క్స్ అనేటువంటిది 42 కిలోమీటర్లు కర్ణాటకలో ఉన్నటువంటి నేపథ్యంలో అక్కడి నుంచి అక్రమంగా అనాథరైజ్డ్గా కర్ణాటక నీటిని తరలించుకు వెళ్తూ ఉంది. దాంతో దిగువకు రావాల్సినటువంటి నీరు రాకపోవడం వల్ల తెలంగాణ తీవ్రంగా నష్టపోతూ ఉంది. అందులో ప్రధానంగా ఇటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి గద్వాల జిల్లాలో ప్రధానంగా 86,000 ఎకరాలకు సాగునీరు అందాల్సి ఉంది. ముఖ్యంగా ఈ ఆర్డీఎస్ నుంచి 15 బచావత్ ట్రిబ్యునల్ 15.9 టీఎంసీల నీటిని కేటాయించింది. సో ఆ నీటిని ఎప్పుడూ కూడా సంపూర్ణంగా వినియోగించుకోలేకపోతుంది తెలంగాణ. అందులో ఈ ఎగువనున్నటువంటి కర్ణాటక ఈ నీటిని వినియోగించుకోవడం వల్ల పైన అక్రమంగా బ్యారేజ్లను నిర్మించడం వల్ల, అదేవిధంగా కర్ణాటక తర్వాత ఉన్నటువంటి ఏపీ కూడా బ్యారేజ్లను నిర్మించి అక్కడి నుంచి ఆ కుడి కాలువ ద్వారా ఎక్కువ నీటిని తరలించకపోవడం వల్ల తెలంగాణకి ప్రధానంగా ఈ మహబూబ్ నగర్ జిల్లాలోని గద్వాల, నడిగడ్డగా చెప్పుకునేటువంటి గద్వాల ప్రాంతానికి రావాల్సినటువంటి నీటిని రాలేకపోవడం వల్ల రైతాంగము తీవ్రంగా నష్టపోతుంది అనేటువంటి వాదనని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. సో ఈ విధంగా ఇంకా ఈ ప్రాజెక్టుల విషయంలో ఎగువనున్నటువంటి రాష్ట్రాలు, దిగువనున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి ఏ విధమైనటువంటి నష్టం చేకూరుతూ ఉంది. సో వాటిని రేపు ముఖ్యమంత్రుల సమావేశంలో అక్కడ ఏ విధమైనటువంటి వాదనలు వినిపించాలి. సో అటు న్యాయస్థానాల్లో పోరాటం చేస్తున్నాయి, ట్రిబ్యునల్స్లో పోరాటం చేస్తున్నాయి, ఇటు చర్చల ద్వారా పరిష్కారం చేయాలని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో ఇటు ఆర్డీఎస్ విషయంలో కావచ్చు, ఎగువ నిర్మిస్తున్నటువంటి ప్రాజెక్టుల విషయంలో కావచ్చు, ఏ విధమైనటువంటి అంశాలను లేవనెత్తి వాటిని పరిష్కారం చేసుకోవాలి.
దిగువన తెలంగాణ ఇంకా ఏ విధమైనటువంటి బ్యారేజీలు నిర్మించుకోవాలి, ఉన్నటువంటి కేటాయింపులను ఏ విధంగా సాధించుకోవాలి అనేటువంటి విషయం పైన ఈరోజు చర్చిస్తూ ఉన్నారు. వాటి ఆధారంగా రేపు బలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వాదనలు వినిపించేందుకు అవసరమైనటువంటి నివేదికల్ని సిద్ధం చేసుకొని అంశాలని సిద్ధం చేసుకొని వెళ్తూ ఉన్నారు. సో ముఖ్యంగా ఈ ఎగువనున్నటువంటి రాష్ట్రాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఇక్కడ నుంచి తీసుకువెళ్లకుండా ఆర్డీఎస్ నుంచి ఎక్కువ నీటిని తీసుకువెళ్లకుండా కుడి కాలువ ద్వారా సో దాన్ని ఆ కేఆర్ఎంబి పరిధిలోకి తీసుకురావాలని చెప్పి కూడా తెలంగాణ వాదన చేస్తూ ఉంది. సో ఎగువన ప్రాజెక్టులు కూడా అక్రమంగా నిర్మించకూడదని చెప్పి వాదనలు చేస్తూ ఉంది. సో ఈ అన్ని వాదనలని రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినిపించబోతా ఉన్నారు. తెలంగాణకు అన్యాయం జరగనంత వరకు, తన వాటాకు ఎక్కడ గండిపడకుండా ఉన్నంత వరకు ఎగువన నీటిని వినియోగించుకోవచ్చు, కానీ తెలంగాణ ప్రయోజనాలకి తెలంగాణ రైతాంగానికి నష్టం చేకూర్చే విధంగా ఎగువన ఉన్నటువంటి రాష్ట్రాలు ఏ విధమైనటువంటి ప్రాజెక్టులను చేపట్టినా కానీ తాము అంగీకరించలేదు లేదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాదిస్తూ ఉంది. సో ఆ మేరకు ప్రాజెక్టుల వారీగా, జలాల కేటాయింపుల వారీగా, వాటాల వారీగా తెలంగాణకి నష్టం జరగకుండా ఏ విధమైనటువంటి వాదన వినిపించాలనేటువంటి దానిపైన ఈరోజు ముఖ్యమంత్రి అధికారులతో చర్చించబోతా ఉన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పూర్తి వివరాలని అందించబోతా ఉన్నారు. సో ఆ మేరకు సమగ్రమైనటువంటి చర్చ జరిగిన తర్వాత రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం చేయబోతా ఉన్నారు. సో ఈ నేపథ్యంలో అందరి దృష్టి కూడా రేపటి సమావేశం పైన, 3 రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం పైన మళ్ళింది. సో ఏ విధమైనటువంటి చర్చలు జరుపుతారు, ఏ మేరకు దశాబ్ద కాలంగా ఉన్నటువంటి వివాదాలకు ఏ విధమైనటువంటి ముగింపును పలుకుతారు అనేటువంటిది కూడా ఒకంత ఆసక్తిగా మారింది. సో దీంతో పాటుగా మరికొన్ని ఇతర ప్రాజెక్టులు, ఇతర పెండింగ్ అంశాలపైన కూడా చర్చించి ఒక కీలకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకునేటువంటి అవకాశం ఉంది. విజయచంద్రిక.